అఖండ 2 ఫస్ట్ రివ్యూ సెకండ్ హాఫ్ అంతా కూడా ప్రతి ఒక్కరికి కన్నీళ్లు ఆగవు అనే విధంగా ఇప్పుడైతే మనకు వినిపిస్తున్నటువంటి మాట. మరి ఫస్ట్ రివ్యూ ఏంటి అని చాలామంది కూడా డౌట్ వస్తుంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫస్ట్ రివ్యూ? సో ఖచ్చితంగా అఖండ 2 సినిమా కోసం బాలయ్య గారి అభిమానులే కాదు, యావత్ తెలుగు సినిమా అభిమానులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా చూడాలని. ఎందుకంటే బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబినేషన్ అంటేనే అది ఒక మంచి ఫుల్ మీల్స్ బిర్యానీ అన్నట్టు అనమాట. సో అలాంటిది మాస్ ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి అఖండ 2 ట్రైలర్తో అయితే ఒక విధ్వంసం సృష్టించారని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు దాకా కూడా సినిమా ఆడుతుందా లేదా అని ఒక డౌట్లో ఉన్నారు. ఎందుకంటే బోయపాటి గారు ఎక్కడైనా తేడా చేస్తారేమో, అంతకుముందు స్కంద ఫ్లాప్ అయింది. సో అదంతా చూసుకుంటే బోయపాటి గారి మీద కొంచెం నమ్మకం తగ్గినట్టు అనిపించింది. కానీ బాలయ్య గారు బోయపాటి గారి కాంబినేషన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదని ఒక ట్రైలర్తో నిరూపించారు. సో ఆ ట్రైలర్ చూస్తే కనుక ఫ్యాన్స్కి ఆ ట్రైలర్లోనే ఫోన్ కాల్ వచ్చేస్తున్నాయి. ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా సినిమా స్క్రీన్ పైన ఎట్లా ఉంటుందని చెప్పి మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమా మొత్తంగా అఖండ 1 లాగా వైలెంట్గానే కాకుండా ఈ సినిమా కొంచెం ఎమోషనల్గా కూడా ఉండబోతుందని తెలుస్తుంది. సో ఫస్ట్ హాఫ్లో ఏదైతే మురళీకృష్ణ గారు ఆయన సీన్స్ ఉంటాయో, వాళ్ళ పాపకి కష్టం వచ్చినప్పుడు నేను తను తలుచుకుంటే వస్తా అని చెప్పి వెళ్ళిపోతారనమాట రుద్ర సికిందర్ గోరా ఫస్ట్ హాఫ్లో పార్ట్ 1లో. మరి ఇక్కడ పార్ట్ 2లో ఆ పాప పెద్దదైంది. ఆ పాప పెద్దదైన తర్వాత మళ్ళీ కష్టం వస్తే ఈ రుద్ర సికిందర్ గోరా ఎక్కడో ఘోర తపస్సు చేస్తూ ఎలా లేచి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ తన తల్లి ఎంతో ఎమోషనల్ గురి చేస్తుందని చెప్పి తెలుస్తుంది. తన తల్లి కొరివి పెట్టాలంటే రుద్ర రావాల్సిందే అని చెప్పి మాట్లాడుతుంది అనమాట. సో ఇలా చాలా మదర్ సెంటిమెంటు అలాగే డాటర్ సెంటిమెంట్తో కలగలిపి ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూర్చోబెట్టబోతున్నారని తెలుస్తుంది బోయపాటి గారు. సో దానికి తగ్గట్టుగా మరి మాస్ ఆడియన్స్ని కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి అంతకంత దాదాపు భారీ 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 యాక్షన్ సీక్వెన్స్లు కూడా పెట్టారని తెలుస్తుంది. సో ఇంటర్వెల్ దగ్గర రెండో బాలయ్య గారు వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఫ్యాన్స్ ఒక 2 చొక్కాలు వేసుకెళ్ళినా కూడా అవి చినిగిపోతాయని అయితే చెప్పుకుంటున్నారు. ఇంకా క్లైమాక్స్ ఫైట్కి మరి ఆ ఫ్యాన్స్ ఉంటారో బయట అంబులెన్స్లు పెట్టాలి కూడా తెలియని పరిస్థితి. సో అది బోయపాటి గారు బాలయ్య గారి కాంబినేషన్ అంటే. సో మరి ఈసారి యాక్షన్తో పాటు ఎమోషన్ కూడా కలగలుపుకుని అఖండ 2 అయితే తీర్చిదిద్దారనమాట. దానికి తమన్ గారు కూడా అద్భుతంగా సాంగ్స్, అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారని తెలుస్తుంది. ఆయన నిద్రలేని రాత్రులు కూడా పనిచేస్తున్నారు అఖండ 2ని కంప్లీట్ చేయడానికి. సో డిసెంబర్ 5వ తారీఖుకి సినిమాని ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల చేస్తున్నారు. సో మరి ఆ టైంకి బాలయ్య గారికి ఇంకెంత ఆల్రెడీ బాలయ్య గారు కూడా చురుగ్గా ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. అటు కర్ణాటక వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, అలాగే హిందీ ప్రమోషన్స్లో కానీ, ఇక్కడ తెలుగులో వెళ్ళి తిరగడం కానీ, అన్నీ ఏ రకంగా చూసినా బాలయ్య గారు ఒక కుర్రాళ్ళలాగా చాలా ఇప్పుడే ఫ్రెష్ హీరో లాగా ఎలా తిరుగుతారో ఆ విధంగా తిరుగుతున్నారు అనమాట ప్రమోషన్స్ కోసం. మరి ఖచ్చితంగా ఆయన ఎఫర్ట్స్కి బోయపాటి గారు తీసిన రైటింగ్ అండ్ డైరెక్షన్కి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు.